సేయుచో పారక పారక స్వేచ్ఛమై పారక స్వేచ్ఛమై ఎదురు పల్కుచు పారక స్వేచ్ఛమై ఎదురు పల్కగ పూనుచు దుర్మతావళిన్ దూరెడువాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడు. అంతే, దుర్మతావళిని ఎప్పుడు కూడా తిట్టాలి. ఆ మాత్రం తిట్టితేనే వాడు దుష్కృత విదూరుడు అవుతాడు, గణ్యుడు అవుతాడు, జగత్ప్రసిద్ధికి ఎక్కినాడు అవుతాడు, లోకమాన్యుడు అవుతాడు. ఇక నగ్మగారిని తీసుకురండి బాబు. ఆయన నిన్నటి నుంచి నగ్మ నగ్మ అంటున్నారు పాపం. విట్టుబాబు గారికి ఒకసారి 4 పాదాలు చెప్పేశాక పారుడయేని చూడకడు పాతకుడేని సమాజమందునందారుణ దుష్ప్రవృత్తుడయి ధర్మము నిందల పాలు చేయుచో పారక స్వేచ్ఛమై ఎదురు పల్కగ పూనుచు దుర్మతావళిన్ దూరెడువాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడు. ఓహో, అంటే అంటే అది మీది అయ్యా. ఎవరు ఎక్కడ దూరుతారో స్వభావాన్ని బట్టి, చిత్తవృత్తిని బట్టి. మావాడు అలా కందిపోడు, దేంట్లోనూ కందిపోడు. బాణావతి నితిన్ గారికి నగ్మ రమ్మని మిమ్ము పిలిచే భరత నందాబ్ధిలో తేలగా, భరతానందాబ్ధిలో తేలగా. ఎప్పుడైనా కలలో పిలిచిందా మిమ్మల్ని అలాగా? వీరిని పిలిచారట, వారు నాతో మొరబెట్టుకున్నారు. మా వత్తా అండి, నా వత్తా, మా వత్తా నా వత్తా గాకి. ఇప్పుడు భానుప్రకాష్ తిగ్మం అయిపోవాలి. తిగ్మంబై నది యౌవనార్ధ దశ కాదే ఓ నితిన్ సత్కవి అని చెప్పాను నిన్న. తిగ్మంబై నది యౌవనార్ధ దశ కాదే ఓ నితిన్ సత్కవి. అవధాని గారు, రుగ్మస్వాంతుడొకండు సత్సభకు దారులు తప్పి ఏతెంచే. రుగ్మస్వాంతుడొకండు సత్సభకు దారులు తప్పి ఏతెంచే. అంటే అవధానికి మా మీద చాలా ప్రేమ ఎక్కువ, అందుకే అప్పుడప్పుడు మమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు. అబ్బే, నేను మిమ్మల్ని పల్లెత్తు మాట అయినా అంటానండి. అబ్బే లేదు, సత్సభకు దారులు కాదు, సత్సభకు ఉదారులు తప్పి. అది రుగ్మస్వాంతుడు ఒకండు సత్సభకు దారుల్ తప్పి ఏతెంచుచో ఏతెంచియున్ అందాం. దారుల్ తప్పి ఏతెంచియున్ తిగ్మంబైనది యౌవనార్ధదశ కాదే ఓ నితిన్ సత్కవి. రుగ్మస్వాంతుడొకండు మానసిక రుగ్మత గలవాడనమాట. అది రుగ్మస్వాంతుడు అంటే. రుగ్మస్వాంతుడొకండు సత్సభకు దారుల్ తప్పి ఏతెంచియున్ వాగ్మిన్నేనని పల్కెనిట్టుల వాగ్మిన్నేనని పల్కెనిట్టుల సురాపానాతి మత్తాత్ముడై నగ్మ రమ్మని పిలిచే మిమ్ము భరతానందాబ్ధిలో తేలగా. ఈ యవ్వన అర్ధదశ ఎటువంటిది అంటే కొంచెం తీవ్రమైనది. ఆ సమయంలో మహానుభావుడు ఒకడున్నాడు. ఆయన సురాపానాతి మత్తాత్ముడైపోయిన కారణం చేత బాగా తెగతాగి మత్తెక్కిపోయాడు. ఆ టైంలో ఏం మాట్లాడుతాడో తెలియట్లేదు. అందుకని వేదిక మీద ఉండి కూడా నగ్మా ఇటు రావా అని పిలిచాట పాపం. అయ్యా ఇందాక గురువు గారు శిక్షణ ఇస్తున్నారు. అవధాని గారు, మీ గురించి ఒక విషయం, మీ గురించి ఒక వాటి నుంచి రక్షిస్తున్నారు. అప్రస్తుతం నుంచి రక్షించడానికి గురువు గారు పక్కన కూర్చున్నారు అనమాట. మీ గురించి ఒక విషయం బాగా ప్రాచుర్యంలో ఉందండి. ఏం లేదు, పృచ్ఛకులు అడిగేస్తే మీరు చెప్పేస్తారటగా. అందుకే చెప్పులు తీసేసి వచ్చానండి. నేనెందుకు చెప్పేస్తాను, చెప్పులు తీసేసే వచ్చాను. గౌరీభట్ల రఘురామశర్మ గారు తిగ్మంబై నది యవ్వనార్ధదశగా దేవో నితిన్ సత్కవి రుగ్మస్వాంతుడకండు సత్సభకు దారులు తప్పి ఏతెంచియున్ వాగ్మిన్నేనని పల్కెనిట్టుల సురాపానాతి మత్తాత్ముడై నగ్మా రమ్మని పిలిచె మిమ్ము భరతానందాబ్ధిలో తేలగా. తర్వాత గౌరీభట్ల వారు వరమున పుట్టి. గౌరీభట్ల వారు రాలేదా? రఘురామ శర్మ గారు వరమున, అంతేనా? వరమున పుట్టి రాక్షసులు వైభవమొప్ప జగాల నేలరే. వరమున పుట్టి రాక్షసులు వైభవమొప్ప జగాల నేలరే. వారు అవధాని కాబట్టి బహుశా అవధానులందరినీ అలా భావించి ఇచ్చి ఉంటారు ఆ సమస్య. వరమున పుట్టి రాక్షసులు వైభవమొప్ప జగాల సరగుణ దుష్ప్రవృత్తులు
అది నిశాచర మిత్రులు. సరగున దుష్ప్రవృత్తులు నిశాచర మిత్రులు పాలురైనచో, పాలుగొన్నచో అని కూడా అనొచ్చు. అంతే, పాలురైనచో అన్నాం నిన్న. కాబట్టి సరగుణ దుష్ప్రవృత్తులు నిశాచర మిత్రులు పాలురైనచో హరిహరి హరిహరి. 2 సార్లు ఎందుకన్నారంటే అప్రస్తుతం ఇద్దరు ఉన్నారు కదా, హరిహరి. ఒక్క ప్రస్తుతానికి సంతోషం. హరి అనాలి. ఇట్లాగైనా భగవన్ నామస్మరణ చేయిస్తున్నారు అప్రస్తుతం వారు. ఏ వంకతో అయినా హరినామస్మరణ చేసుకోవాల్సి వస్తున్నాడు. సరగుణ దుష్ప్రవృత్తులై. ఒక ఆయన పాపం నాలాంటి సాధువు గంగానదిలో స్నానం చేసి వస్తున్నాడు ఏకాదశి నాడు. ఇంతలో టపుక్కును ఉమ్మేట మీద మళ్ళీ వెళ్ళి స్నానం చేశాడు. మళ్ళీ ఉమ్మాడు ఈయన. అలా 11 సార్లు ఉమ్మాడు. ఈయన ఏం మాట్లాడకుండా స్నానం చేశాడు. ఆ 11వ అయ్యాక వాడికి అనుమానం వచ్చింది, ఏమంటే ఇన్నిసార్లు ఉమ్ముతున్నారు కదా, తిట్టట్లేదు ఏమిటంటే ఏకాదశి నాడు ఇలా ఉమ్మడం వల్ల కదా 11 సార్లు ఏకాదశి స్నానం గంగానదిలో చేశాను అన్నాడు. అందులో ఇద్దరిని కూర్చోబెట్టి హరి 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 అని ఈ పరమ పవిత్రమైనటువంటి సప్తమితో కూడిన శనివారం నాడు మా చేత అనిపిస్తున్నారంటే ఎంత అదృష్టం. సప్తమి భానువు యొక్క వారం కాబట్టి హరి 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 సాధుమూర్తులకు అక్కట రక్షణయున్నే. సరగుణ దుష్ప్రవృత్తులు నిశాచర మిత్రులు పాలురైనచో హరిహరి సాధుమూర్తులకు అక్కట రక్షణయున్నే. హరిహరి సాధుమూర్తులకు అక్కట రక్షణయున్నే. వారి సంబరమది తత్క్షణంబ. వారి సంబరమది తత్క్షణంబయగు. వారి సంబరం, ఈ పాపాత్ములు ఉంటారే వారి యొక్క సంబరం, వారి యొక్క విలాసం అంతా తాత్కాలికమైనటువంటిది. ఎప్పటి వరకు అనంటే వారి సంబరమది తత్క్షణంబయగు. పాపము పండెడు వేళదాకా కావరమున బుట్టి రాక్షసులు వైభవమొప్ప జగాల నేలరే. అంతే. ఇంకొకసారి చెప్పండి. సరగుణ దుష్ప్రవృత్తులు నిశాచర మిత్రులు పాలురైనచో హరిహరి సాధుమూర్తులకు నక్కట రక్షణయున్నే. వారి సంబరమది తత్క్షణంబ అగు. వారి సంబరమది తత్క్షణంబయగు. పాపము పండెడు వేళదాకా కావరమున బుట్టి రాక్షసులు వైభవమొప్ప జగాల నేలరే. మలుగు అంజయ్య గారేమో ములగ దగ్గరికి తీసుకెళ్లారు. మా ములగ మనము కవులకు మధుర సమయ్యన్ అని ఇచ్చారు. మా ములగ మనము కవులకు మధుర సమయ్యన్. రాలేదెవరు? కానిలేండి, వారు ఇచ్చినటువంటి సమస్య ఇక్కడ అన్వయిస్తుంది కాబట్టి. ప్రేమమ్మట అవధానము అని నిన్న ఒక పాదం చెప్పాను. ప్రేమమ్మట అవధానము స్థేమమ్మట తీర్థ భారతీ పాదములు. ప్రేమమ్మట అవధానము స్థేమమ్మట తీర్థ భారతీ పాదములై. క్షేమమ్ము నొసగు శ్రీ మరుమాముల గమనము కవులకు మధుర సమాయన్. మా ములగ మనము కవులకు, అందులోనే చక్కగా మరుమాముల గమనము కవులకు మధురసమాయన్. ప్రేమమ్మట అవధానం. మధురసము అంటే అమృతమేసమా? మీరు అనుకున్నది కాదు, అంటే వారు సేవిస్తుంది అనుకుంటున్నాం మేము. అది మళ్ళీ ఆయన మిమ్మల్ని కూడా అందులోకి లాగుతాడు. మళ్ళీ ప్రేమమ్మట అవధానము స్థేమమ్మట తీర్థ భారతీ పాదములై. క్షేమమునొసగెడి శ్రీ మరుమాముల గమనము కవులకు మధుర సమాయన్. శ్రీ పోతరాజ్ చౌదరి గారు వాలిని తీసుకురావాలి. పోతరాజ్ చౌదరి గారు బాగుందండి. వాలి ఎక్కడ వాలారు? ఎక్కడ వాలిపోయారు? శరీరమందు వాలి శరీరమందు సగపాలు వసించెను రుద్రభూమిలో. కేళియ తాండవమ్మట అకించన రక్షణ ధర్మమంట. కేళియ తాండవమ్మట అకించన రక్షణ ధర్మమంట. విఘ్నాళిహరుండు వినాయకుడు అయ్యా. విఘ్నాళిహరుండు మర్దల మహా లయగామిగా మోదునంట.
మీకు బాగా అలవాటు ఉంది కదా. అదే అదే. మోదడం కూడా అవధాని గారికి బాగా అలవాటు. విఘ్నాళిహరుండు మర్దలము అహా అన్నమాట. మర్దలమహా లయగామిగా మోదునంట. దేనికి? శివుడు చేసే తాండవానికి. కేళియ తాండవమ్మట అకించన రక్షణ ధర్మమంట. విఘ్నాళిహరుండు మర్దలమహా లయగామిగా మోదునంట. మీరు చెప్పడం సమర్థనీయం. దేవాళియే ప్రేక్షకాళియట. విఘ్నాళిహరుండు మర్దల మహా లయగామిగ మోదునంట. దేవాళియే ప్రేక్షకాళియట. మీ గురించి చెప్తున్నాడు, ప్రేక్షకుల గురించి. మీరంతా దేవాళి అయ్యారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవాళియే ప్రేక్షకాళియట. సాంబుడు సాంబుడే అందాం. సాంబుడే అత్తరిన ఆడగా సినీవాలి సగం శరీర భాగమున శరీరమందు సగపాలు వసించెను రుద్రభూమిలో. నిన్నే విరుపు అయిపోయింది కాబట్టి ఇవాళ పూరణే కాబట్టి చాలా చక్కగా. పార్వతీదేవితో కూడి ఆయన నటిస్తాడు. చెప్పే కదా, సాదృష్టేందు సినీవాలి సానష్టేందు కళాకుహు అని. సినీవాలి రోజున అంటే చంద్రకళ కలిగినటువంటి అమావాస్య రోజున అమ్మవారిని అర్ధ శరీరంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడే రుద్రభూమిలో శివుడు తాండవ నృత్యం చేస్తాడు. అందుకే సాంబుడు పురాణ కథని అంత అందంగా చెప్పారు. దేవాళియ ప్రేక్షకాళియట సాంబుడు. అయ్యా యతి, దేవాళియ ప్రేక్షకాళియట సాంబుడు. సాంబుడే అత్తరి ఆడగా సినీవాలి శరీరమందు సగపాలు వసించెను రుద్రభూమిలో. కేళియ తాండవమ్మట అకించన రక్షణ ధర్మమంట. విఘ్నాళిహరుండు మర్దల మహాలయగామిగ మోదునంట. దేవాళియ ప్రేక్షకాళియట సాంబుడు అత్తరి ఆడగా సినీవాలి శరీరమందు సగపాలు వసించెను రుద్రభూమిలో. శేషభట్టర్ గారి ఒకసారి తరుణీపాదం పట్టుకోండి. ఎస్వి గిరి గారు, శేషభట్టర్ వెంకటగిరి గారు. తరుణీపాదము పట్టినన్ రుచిరవాగ్ధారా ప్రపూతాత్ములౌ. అది సమస్య. పూరణ అవధాని గారు, అయ్యా, ఆట వెలది ప్రతిపాదనలో పాదం దగ్గర ఎతిని కూర్చోబెట్టడం మంచిదేనంటారా? మంచిదే, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నిన్ననే చెప్పుకున్నాం కూడా, ఆట వెలది అంటే ఎవరు? ఆట అంటే నాట్యము, లాస్యము. ఆట వెలది అంటే లాస్యప్రియ అయినటువంటి అమ్మవారు. కాబట్టి వారి దగ్గర యతిని కూర్చోబెట్టకపోతే మిమ్మల్ని నన్ను కూర్చోబెడతారా చెప్పండి? కాబట్టి తరుణీపాదము పట్టినన్ రుచిరవాగ్ధారా ప్రపూతాత్ములౌ. అవధాని గారు, మీరు ఎవరి పాదాలైనా పట్టుకున్నారా? మీరు ఎవరి పాదాలైనా పట్టుకున్నారా? గురుపాదంబుల బట్టినాడను. బాగుంది. అమ్మ పాదం. సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచితోద్ధుర వరకు చెప్పాను నిన్న. అయ్యా, సురసానంద ముత్యంపేట వారు. సురసానంద కవిత్వ తత్వ రచనాస్తోక ప్రభావాంచితోద్ధుర కావ్యామృత సౌఖ్య సంవహ. సురస అంటే ఇక్కడ రామాయణంలో ఉన్న అదే కాదని నిన్న చెప్పాను నేను. మీ స్థానంలో రసనా గారు నిన్నారు నిన్న. కాబట్టి సురసానంద అదనమాట. సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచితోద్ధుర కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ ప్రవీణత్వ. సుధాంధో వాక్ సంస్కృతం. సుధాంధసులు అంటే దేవతలు. సుధను అంధస్సుగా అంటే ఆహారంగా కలవాళ్ళు దేవతలు. వాళ్ళ వాక్ అంటే వాళ్ళ మాట, వాళ్ళ భాష అంటే సంస్కృతం అన్నమాట. కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ ప్రవీణత్వ.
వాక్ప్రవీణత్వ సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచితోద్ధుర కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ప్రవీణత్వ. వింటున్నానండి గురుగారు, ఆయన మీదకి సురసను కూడా వదిలేవుగా. సుధాంధో వాక్ప్రవీణత్వ సుధాంధో వాక్ప్రవీణత్వ అసలు ఒక్క అప్రస్తుతం సరిపోయేది, మీరు పక్కన ఉండడం వల్ల ఇద్దరు రావాల్సి వచ్చింది. అయ్యా అసలు ఒక్కళ్ళు ఉంటే సరిపోయేది, గురువుగారు పక్కన ఉండడం వల్ల ఇద్దరు రావాల్సి వచ్చింది. అంతే అంతే. ఏం లేదు, కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ ప్రవీణత్వ సంభరిత సంభరిత జ్ఞాన విభాసి కీర్తి సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచితోద్ధుర కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ ప్రవీణత్వ సంభరిత జ్ఞాన విభాసి కీర్తి సులభంబా కాదు. విభాసి కీర్తి సులభంబా కాదు. శ్రీ భారతీ తరుణీ పాదము పట్టినన్ రుచిరవాగ్ధార ప్రపూతాత్ములౌ. ఎవరి పాదం పట్టుకోవాలో వారి పాదం పట్టుకున్నాడు ఆయన. అయ్యే భారతీ తరుణి అంటే ఒక పక్కనేమో సాక్షాత్తు సరస్వతీ మాత. మన భారతీ తీర్థస్వామి వారు కూడా అమ్మవారికి మారు రూపమే. కాబట్టి భారతీ తీర్థస్వామి వారు జగద్గురువులు కనుక వారి పాదం పడు కూడా పట్టుకోవాలన్నమాట. సులభంబా కాదు, శ్రీ భారతీ తరుణీ పాదం. కాబట్టి మరొకసారి సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచితోద్ధుర కావ్యామృత సౌఖ్య సంవహ సుధాంధో వాక్ ప్రవీణత్వ సంభరిత జ్ఞాన విభాసి కీర్తి సులభంబా కాదు. శ్రీ భారతీ తరుణీ పాదము బట్టినన్ రుచిరవాగ్ధారా ప్రపూతాత్ములౌ. శ్రీ డిసి నరసింహులు గారు. ఓహ్, లింగము చేత పట్టుకొని లేపగలేడది ఏమి చిత్రమో. బాగుందండి. అంగజవైరి భవ్య కరుణామృత శీకరధారి శంకరుండు. అంగజవైరి భవ్య కరుణామృత శీకరధారి, శంకర అన్నం శంకరుండు అని చేసుకుందాం. శంకరుండు అంగజవైరి భవ్య కరుణామృత శీకరధారి శంకరుండు ఆంగికమీయకున్న విబుధాగ్రణియున్ కడు మందుడవును. అంతే. శంకరుండ ఆంగికమీయకున్న విబుధాగ్రణియున్ కడు మందుడవును. అవధాని గారు, మావి మేము పట్టుకున్నాం, ఇవి మీరు పట్టుకోలేదు. మావి మేము పట్టుకున్నాం, ఇవి మీరు పట్టుకోలేదు. మైకులేండి బాబు. అదే అదే, లేపగలేడు. పట్టుకున్న ఏం లాభం, లింగం చేత పట్టుకొని లేపగలేడు అన్నారు. కాబట్టి మేము అసలు పట్టుకునే లేదు, గొడవే లేదు. పట్టుకున్న వాళ్ళది కదా గొడవ. అంగజవైరి భవ్య కరుణామృత శీకరధారి శంకరుండ ఆంగికమీయకున్న విబుధాగ్రణియున్ కడు మందుడౌను. తత్ప్రాంగణమందు రావణుడు తత్ప్రాంగణమందు రావణుడు దంతి ముఖోద్గతమైన ఆత్మభూలింగము చేత పగలేడు. గోకర్ణ క్షేత్ర మహిమ శివపురాణంలో అద్భుతంగా ఉంటుంది. అది గోకర్ణ క్షేత్రం ఆత్మలింగం కదా, శివుడి ఆత్మలింగం రావణాసుడు పట్టుకెళ్ళాడు. మధ్యలో విఘ్నేశ్వరుడు కనుగ్రహం లేదు, కింద పెట్టాడు. అది ఎంత గింజుకున్నా పైకి ఎత్తలేకపోయాడు. ఆత్మభూలింగము అన్నా ఆత్మలింగం అన్నా ఒకటే. పైగా అది బ్రహ్మస్వరూపం కూడా కాబట్టి ఆత్మభూ అనే శబ్దం మనకు బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అని అమర కోసం. ఆ రకంగా అది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. ఆ లింగాన్ని రావణాసుడు ఎత్తలేక ఎంత గిజగిజలాడిపోయాడో శివపురాణంలో గోకర్ణ క్షేత్ర మహిమలో ఉంటుంది. గోకర్ణ క్షేత్ర మహిమ చాలా గొప్పది, శివపురాణంలో ఉంటుంది. దాన్ని కొంచెం మసాలాలు జోడించి సినిమాగా కూడా తీశారు భూకైలాస్గా. అంత కథను తీసుకొచ్చారు. శివలింగాన్ని శివానుగ్రహం లేకపోతే ఎవరెత్తగలుగుతారండి? అక్కడ ఎత్తే కొద్దీ శివలింగం పెరిగిపోయింది. అది నిజానికి ఇంతే ఉంటుంది. ఇప్పటికి కూడా మహాబలేశ్వర లింగం ఇంతే ఉంటుంది చూడడానికి, మిగతాదంతా అడుక్కి ఉంటుంది.
ఆ చిన్న శివలింగాన్ని కైలాస పర్వతాన్ని కూడా ఎత్తగలిగిన రావణాసురుడు ఎత్తలేకపోయాడు, అహంకారం ఉండడం వల్ల. అక్కడ శేష పద్యంలాగా అనిపించే ఒక గొప్ప పాటని సముద్రాల వారు సీనియర్ వారు రాశారన్నమాట. నా కనుల ముందొల్కు నీ కృపామృతధార త్రావగాలేని నిర్భాగ్యుడైతి, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి కులమును చెరచిన కొడుకునైతి, గవనిలో కరుదెల్చి గడప కావల నిల్చి ఆగ్రహింపంగనేలా దయాళ. అది నిజానికి శేషపద్యం అనుకుంటాం, అదో పాట. ఎంత గింజుకుని ఏడుస్తాడు నిజంగా. ఆ సినిమాలో మొత్తం రావణాసురుడిగా రామారావు జీవించేశాడు. అందులో ప్రతి పాత్ర అంత గొప్పది. అందువల్ల ఆత్మలింగాన్ని ఎవ్వరూ ఎత్తలేము. ఎన్నో పర్యాయాలు గోకర్ణంలో మేము శివపురాణం సప్తాహ దీక్షతో చేసి గ్రహణాలకి స్నానం చేసాం. దాదాపు భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో ఎన్నో క్షేత్రాలు తిరిగాం. ఇవాళ మంచి కథను తీసుకొచ్చాడు. ఆ కథను తీసుకురావడానికి మూలకారకుడైనటువంటి DC నరసింహులు గారు, ఆయన DCP స్థాయికి వెళ్ళుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. అంగజవైరి భవ్య కరుణామృత శీకరధారి శంకరుండాంగికమీయకున్న విబుధాగ్రణియున్ కడుమందుడౌను తత్ప్రాంగణమందు రావణుడు దంతిముఖోద్గతమైన ఆత్మభూలింగము చేత పట్టుకొని లేపగలేడు, అది ఏమి చిత్రము. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి భగవద్ అనుగ్రహానికి దూరం అయితే చిన్న వస్తువుని ఎత్తనేమో, ఆయన అనుగ్రహం అంటే ఆయన ఉన్న కొండను కూడా ఎత్తగలుగుతాం. చాలా బాగుంది. శ్రీమతి చివురాల పద్మగారిది ప్రజ్ఞావంతుల కన్నా శుంఠల కిలన్ ప్రాధాన్యమబ్బన్వలన్. అంతేనండి, అంతే. ప్రజ్ఞావంతుల కన్నా శుంఠల కిలన్ ప్రాధాన్యమబ్బన్వలన్. విజ్ఞానమ్మును బోధ చేయు గురువుల్ విద్యాఖ్యరంగంబునన్. మా బోటి వారి గురించి పద్యం చెప్తున్నాడండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలని కూడా ఇప్పటికి షణ్ముఖ ప్రియులోకి అడుగు పెట్టాడు. మళ్ళీ ఇంకోసారి అదే రాగం కంటిన్యూ చేయండు. అస్నాడు కళ్యాణిలోకి వెళ్ళిపోతుంది. అది తప్ప ఇంకోటి లేకుండా అయిపోయింది. విజ్ఞానమ్మును బోధ చేయు గురువుల్ విద్యాఖ్యరంగంబునన్. సుజ్ఞానం బిడకున్న నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా ఏ రాగంలో మొదలెట్టినా కళ్యాణిలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల కాస్త ఈ షణ్ముఖ ప్రియన చివరిదాకా నడపండి. సుజ్ఞానం బిడకున్న ఆ చదువులెన్నో మారణాస్త్రంబులై. సుజ్ఞానం బిడకున్న ఆ చదువులెన్నో మారణాస్త్రంబులై. అయ్యా, ముందు పాదంలో ధృతం ఉంది, అది విషయం. విజ్ఞానమ్మును బోధ సేయు గురువుల్ విద్యాఖ్యరంగమ్మునన్. సుజ్ఞానం విడకున్న ఆ చదువులు ఎన్నో మారణాస్త్రంబులై. దౌర్భాగ్యులు కొంతమంది చదువుకున్నటువంటి డాక్టర్లు బాంబులు పెట్టేవాళ్ళంతా నీచులే. కాబట్టి అలాంటి పాపాత్ములకి, పాత బస్తీ వాళ్ళకి చదువు రావడం కూడా కొంప ములిగిపోతుంది. ప్రజ్ఞన్ దేశములన్ హరించునవే. ఆ చదువులెన్నో మారణాస్త్రంబులై ప్రజ్ఞన్ దేశములన్ హరించునవే. క్రూరద్వేషమై అట్టి దుష్ప్రజ్ఞావంతుల కన్నా శుంఠలకిలన్ ప్రాధాన్యమబ్బన్. ఇది భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కడుపులో ఉన్నాడు, కానీ దేవకి ఎక్కడుంది? చెరసాల పాలయ్యింది. చెరసాల్లో ఉండడం వల్ల ఆవిడ ఎలా ఉందిట? సరస్వతీ జ్ఞాన ఖలే యథా సతీ అన్నాడు వేదవ్యాసుడు. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ, జ్ఞాన ఖలునిలోని శారదయును బోలే ఘటములోని దీప కళికవోలే భ్రాత ఇంట నాక బడియుండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుతు అన్నారు. ఎంత చదువుకున్నా వాడు దుర్మార్గుడు, నీచుడు ఏం చేస్తాడు? చదువుని తప్పుడు ప్రచారానికి వాడతాడు. కొంతమంది చదువుకుంటారండి, పురాణాలు చెబుతారు, గోవు పశువు, దానికి దండం పెట్టద్దు, పూజించద్దు అంటాడు. తీర్థయాత్ర ఎందుకంటాడు? కాశీని కూడా తిడతారు. ఇలాంటి నీచులు చదువుకుంటే ఆ లోపల ఉన్న సరస్వతి ఎంతో బాధపడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళని
గడ్డి పరకం తీసినట్టు అవతల పారేయమని చెప్పడం కోసం దుష్ప్రజ్ఞావంతుల కంటే సొంట మంచివాడు కదా, చదువు రానివాడు మంచివాడు. అది ఎందుకు చదువుకున్న చదువుని నాస్తికవాదానికి వాడేటటువంటి వాడు ప్రమాదకారుడు, బాంబులు పెట్టడానికి వాడేవాడు ప్రమాదకారుడు. అంత అద్భుతమైన భావన చెప్పినందుకు ఆయన జీవితంలో దుష్ప్రజ్ఞ రాకుండా ఉండుగాక. బాగుంది. మరొకసారి చెప్పండి. విజ్ఞానంబును బోధ చేయు గురువుల్ విద్యాఖ్యరంగంబునను సుజ్ఞానం ఇడకున్న ఆ చదువులెన్నో మారణాస్త్రంబులై ప్రజ్ఞన్ దేశములన్ హరించునవే క్రూరద్వేషమై అట్టి దుష్ప్రజ్ఞావంతుల కన్న శుంఠల కిలన్ ప్రాధాన్యమబ్బన్వలన్. అది మంచి ఆలోచన అండి. ఎవరు చివరాల పద్మగారు ఇక్కడ ఉన్నారా? అది పనికిమాలిన చదువులు చదువుకునేవాడి కంటే అంతకంటే చదువు రాని పుణ్యాత్ముడికి దండం పెట్టాలి, వాళ్ళకే గౌరవం రావాలి. పుష్పగిరి జగద్గురు సంస్థానంలో ఆస్థాన పండితులుగా, శైవ మహాపీఠం ఆస్థాన విద్వాన్మూర్తులుగా ఉంటూ జంట అష్టావధానులుగా ప్రసిద్ధిగాంచిన ఆ ఇరువురిలో ఒకరు ఆల్రెడీ వేదికను అలంకరించారు. మరొకరు బ్రహ్మశ్రీ ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారు వచ్చారు. ముదిగొండ అమర్నాథ్ శర్మ గారిని, అష్టావధాని గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరు జంట అష్టావధానులు. ఎందుకంటే మేము ఇక్కడ అప్రస్తుతం జంట తయారయ్యాం కదా, అందుకే ఆ జంటను సిద్ధం చేశారు అక్కడ. ఓహో, అక్కడ వాళ్ళిద్దరూ జంట అన్నదమ్ములు, మరిమామల అన్నదమ్ములు. కటకం వెంకటరామ శర్మ గారు మాన్యులు. ప్రాయము వచ్చి మీదబడే, ప్రాయము వచ్చి మీదబడే పట్టుగా పిల్లనొకండు ఒసంగడే, పట్టుగా నొక్కడు పిల్లనియడే. అది అంత తేలిగ్గా పిల్లని ఎవరు పడితే వాళ్ళు ఇస్తారు ఏంటండి? గురుకటాక్షం లేదా పిల్లని ఎవరండి ఎంత చదువుకున్నా? ప్రాయము వచ్చి మీదబడే పట్టుగా నొక్కడు పిల్లనియడే. నీకోసం ఇంతవరకు ఫోన్ మాట్లాడాను. నా జీవితంలో ఎప్పుడు వేదిక మీద ఉండగా సాధారణ అసలు ఈ ఫోన్లే వాడినాం. కానీ ఇప్పుడు మా ప్రవచన మండపం సత్యనారాయణ స్వామి గుడి ఉప్పల్లో కడుతున్నాం కదా, దాని నిర్మాణానికి మధ్యలో చిన్న చిన్న సలహాలు ఇవ్వాల్సి వస్తుంది కనుక అలా మాట్లాడాను. మేమింకా పిల్లని సంబంధం ఏమైనా అది చూస్తున్నారేమో పూర్తి అనుకున్నాం. అయ్యవగానే ఈయనకి లాభం ఏమిటంటే చెప్పే కదా, రేపు 2027 సంవత్సరంలో మాఘ పంచమి నాడు సత్యనారాయణాలయము ప్రవచన మంటపము రెండూ కూడా ఆవిష్కరణ అవుతున్నాయి. స్వామివారి ఆలయ ప్రతిష్ఠ 3 రోజుల పాటు అయిన తర్వాత అందులో ఈయన కోసం ఉద్యోగం రెడీగా ఉన్నది. అక్కడ ఉండి ఈయన కూడా సుప్రతిష్ఠుడు అవుతాడు. అందులో హాయిగా అందరూ కూర్చుని ఇలాగే కూర్చుని, ఆయనకి ఇష్టమైన ఉద్యోగం కదటండి. ఇప్పుడు ఇష్టం లేని ఉద్యోగాలు, పనికిమాల ఉద్యోగాల కంటే స్వేచ్ఛగా ఉంటూ చేసుకోవచ్చు. ఇవాళ చాలా అదృష్టవంతుల్లో కల్లా అదృష్టవంతుడు భరత్ శర్మే. ఆయన కోసం గురువుగారు కర్నూలు నుంచి ప్రయాణం చేసి రావడం, వాడి కోసం తెల్లవారుజామున కాఫీ తెప్పించడం, నా చేత్తో, నాకు 10 మంది ఇవ్వడమే తప్ప నా చేత్తో వాడు పుచ్చుకోవడం, అయ్యేదో పూర్వజన్మ యోగం. అది వాత్సల్యం అంట. గురుకృప. అయ్యా ప్రాయము వచ్చి మీద మహాతపస్సు చేసి బాహుబలి సినిమాలో నా కోసం ఇంకా చేయాలి మామ అంటాడు ప్రభాస్. మీరు ఇంకా మీ శిష్యుల కోసం ఇంకా ఒక గొప్ప కార్యం చేస్తుంది మీ చేతుల మీదుగా, అది లోక కళ్యాణం జరగాలి. కాదు, మీరు ఇంకా బాహుబలి దగ్గరే ఉన్నారు, రాజా సాబుకి రాలేదా? ఎక్కడ ఇంకా మంచి మాటలు పట్టుకున్నామని. ఏదండి ప్రాయము వచ్చి మీదబడి పట్టుగా ఒక్కడు పిల్లనియడే. ధ్యేయము. ఇంతకీ ఆయనకి పెళ్ళైందా లేదా? అయ్యో, అది అడగాల్సిందే. వారి శ్రీమతి గారు నిన్న వర్ణనల్లో కూడా ఉన్నారు గురుగారు, అమ్మవారి మీద పద్యం అడిగారు. అమ్మయ్య, చింత చచ్చినా పులుపు చావలేదు అనడానికి ఆ సమస్య ఉదాహరణ. ఆయన ఉద్దేశం అది కాదు. ఇంకా రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, పండగ పూట కూడా ధ్యేయము విత్త సంవహనమే, ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. ఈవేళ ఏ విధంగా ఉన్నాయండి డిమాండ్స్? మా దండిభట్ల వారికి తెలియదు ఏముంది అంటే ఆయనకు అన్నీ తెలుసు అనమాట. ఆయనకి వారికి సర్వం వచ్చు, వారు దండి, వారికి సర్వం వచ్చు. ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. నాకు తెలియగలుగుతాను వారికి సర్వం వచ్చని మీకు ఎలా తెలుసు? ఇద్దరికి ఏదో ఉందండి, మధ్యలో అనవసరంగా నేను దూరుతున్నాను. ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. కాయము, కాయము, కార్యము అన్నారా? కాయము. ఆయన ఖాయంగా కాయమే అన్నాడు. మీరు ఎవరిని కాయరు?
మీరు ఖాయం ఉన్నారు, ఎవరిని కాయరు? ఆయన గోపాలుడైనప్పటికీ మిమ్మల్ని మాత్రం గాయడు ఇప్పుడు. బాగుంది. కాయము స్వప్రవృత్తికే, ఇప్పుడు వస్తుంది. కాయము స్వప్రవృత్తికే స్వకార్యములెల్లా విదేశ రీతులే. అబ్బో బ్రహ్మాండం. కాయము స్వప్రవృత్తికే స్వకార్యములెల్ల విదేశ రీతులే. ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. కాయము స్వప్రవృత్తికే స్వకార్యములెల్ల విదేశ వృత్తులే, విదేశ రీతులు. స్వకార్యములెల్ల విదేశ రీతులంచు ఆయమ కోర్కెలెన్నో. ఆయమ కోర్కెలెన్నో. యమ కోర్కెలు అంటే? యమ కోర్కెలు అన్నారు మరి నాకు. అంటే యమా స్పీడ్ లాగా యమా కోర్కెలు అనమాట. అందులో పైగా వైద్య సమాసం. ఆయమ ఆయమ కోర్కెలెన్నో. ఆయమ కోర్కెలెన్నో. ఆయమ అంటే ఆమె యొక్క, అది ఆయమ కోర్కెలెన్నో తరమా అవి తీర్పగా. ఆయమ కోర్కెలెన్నో తరమా అవి తీర్పగా. ఇంత అనుభవం ఉన్నవాడు ఇంకే వ్యంగ్యం లేదు తరం భవిష్యత్. అనుభవైక వేద్యం అన్నారు కానీ స్వకార్యములెల్ల విదేశ రీతులన్ సాయమ కోర్కెలెన్నో తరమా అవి తీర్పగా. నాడు నాటికిన్ ప్రాయము వచ్చి మీదబడే పట్టుగనొక్కడు పిల్లనీయడే. బాగుంది బాగుంది. నాడు నాటికి అనగానే మళ్ళీ పోతన గారే గుర్తుకొస్తారు. అది నాడు నాటికిన్ కామిని చూలు పెంపెసగే గర్భిణి చెల్లెలి నాడుపేద నేనేమని చేయువాడ తగవేలని చంపితినేని శ్రీయు నుద్దామ యశంబు నాయువును ధర్మమును చెడిపోవకుండునే. ఆ నాడు నాటికి అనే పదానికి చాలా ఇష్టం అనమాట. నా భాగ్యం ఇట్లున్నదో ఒకటి, నాడు నాటికి ఒకటికి ఎక్కువసార్లు వాడతాడు ఆయన. మారట మారట ఒకటి. అవధాని గారు, వీరభద్రుండు మారట రుద్రుడగుచు అని. అవధాని గారు, అలాగే హరికి మారట మూర్తియోయనని అంటాడు. నోట్లో నాలిక లేని వాళ్ళని నిరసనకారులు అనొచ్చా? అనొచ్చు కదా. అనొచ్చు అనొచ్చు. శలాక రఘునాథ శర్మ గారు ఇచ్చేసారు. కాకపోతే అది నిన్న వచ్చిన వారి గురించి అని ఉంటే బాగుండేది మీ స్థానంలో. రఘునాథ శర్మ గారు ఇచ్చింది. ఒక్కసారి వీరికి 4 పాదాలు ఒక్కసారి. మళ్ళీ ఇస్తావా? ఇచ్చేయండి. అయ్యో కూర్చోండి కూర్చోండి, పర్లేదు. ఎక్కువేయండి. ధ్యేయము విత్త సంవహనమే, పితృమాతృ విదూర వృత్తియే. కాయము స్వప్రవృత్తికే స్వకార్యములెల్ల విదేశ రీతులే. విదేశ రీతులం చాయమ కోర్కెలెన్నో తరమా అవి తీర్పగా. నాడు నాటికిన్ ప్రాయము వచ్చి మీదబడే పట్టుగా నొక్కడు పిల్లనీయడే. నిన్న దొన్నని పూర్తిగా దున్నేశారు. శలాక మహోదయులు ఇచ్చినటువంటి సమస్య, దున్నంజేయుము దున్నజేయకుము సంతోషంబు నిండారగా. అది పూర్తి చేశారు కూడా ఆయన. అయినా అలా చెప్తారు. ఎన్నో జన్మల పుణ్యపాకమున కాదే నిన్ను పూజింప విద్యౌన్నత్యంబు లభించుటన్న మరి నేనారీతి పుణ్యుండ కానన్నా. భావిని జన్మమందైన సాంబా విజ్ఞుడవునట్లు మందున్ నంజేయుము దున్నజేయకుము సంతోషంబు నిండారగా. నీ కళ్యాణమయ్యేదాకా కళ్యాణి రాగం విడిచిపెట్టేటట్టుగా లేవు శ్రీ చేపూరి శ్రీరామ్. అందులో నాకు ఒక్క పదానికి అర్థం కావాలండి. ఆ పద్యంలో మందు అనే శబ్దం అక్కడక్కడ వచ్చినట్టు అనిపించింది ఏదో. అదే అది కేవలం వచ్చిన తెప్పులు ఏంటంటే ఔసులు వారికి విడిచిపెట్టేశాడు ఆయన. ఔన్సులతోటి ఔన్స్ వాగ్వ్యాపారము లేనివాడే బుధుడై వాసిల్లే. ప్రఖ్యాతి నొందెన్ కదా. అంతే కదండి. వచ్చారా చేపూరి వారు? శ్రీరామ శ్రీరామ. వాగ్వ్యాపారము లేనివాడే బుధుడై ప్రఖ్యాతి నొందెన్ కదా. దృగ్వ్యాసంగము చేత శాంకరిని నెంతే వేడి పూజింప. దృగ్వ్యాసంగము చేత శాంకరిని ఎంతే వేడి పూజింప. వేడితే నీరు అదనమాట.
ఎంతే వేడి పూజింప. అంటే వేడి పూజింప ఉన్నట్టుగా చల్లగా పూజించడం కూడా ఉంటుందండి. ఉంటుందండి. అప్పటికప్పుడు పరీక్షకు వెళ్తూ ఉంటారే, మీకు బాగా అనుభవం విద్యార్థులతో. అప్పటికప్పుడు పూజించేటటువంటిది వేడి పూజ అన్నమాట. సంతోషం. ఎప్పుడు చల్లగా ఉండడానికి పూజించే చల్ల పూజ. సంతోషం. కాబట్టి సమ్యక్ వ్యక్తిత్వముగాంచి, అయ్యా సమ్యక్ వ్యక్తిత్వముగాంచి సంతసిలి దృగ్వ్యాసంగము చేత శాంకరిని ఎంతే వేడి పూజించి వేడిగా పూజిస్తున్నట్టే. అదే అడిగాను ఇందాక, వేడి పూజ ఉన్నట్టు చల్ల పూజ ఉంటుందా అని అడిగాను. ఎంతే తపస్సు కదా, తపస్సు అంటేనే వేడి కదా. తపస్సు చేసినప్పుడు పైనుంచి అగ్నిజ్వాలలు వేస్తాయి, అంచేత ఎంతే వేడిందనమాట. ఎంతే వేడి పూజింప సమ్యక్ వ్యక్తిత్వముగాంచి అది సంతసిలి ప్రత్యక్షంబుగా చేరి. సమ్యక్ వ్యక్తిత్వముగాంచి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే దైత్యేంద్రమూర్ధ దిశూద్ధూత సధూమహేతి పటలో దంచతపోవన్నిచే అంటారు సప్తమ స్కంధంలో. వాడి శిరస్సు పైద నుంచి లేస్తున్నటువంటి అగ్నిజ్వాలలు పొగలతో పాటు బ్రహ్మగారి దాకా వెళ్ళిపోయాయి. బ్రహ్మగారి కాళ్ళు కాలిపోయి ఆ తపస్సు అనే ఉష్ణం తట్టుకోలేక ఆయన వచ్చి వరాలు ఇవ్వాల్సి వచ్చింది. అంత తపస్సు చేశాడు ఆయన. కాబట్టి పూజలు బాగా చేస్తే ఈ వేడి వెళ్ళి ఆ దేవతల పాదాలు కాలుస్తుంది, అప్పుడు వచ్చి వాళ్ళు వరాలు ఇస్తారు. అందుకని తపస్సు అన్నారు. ఎంత అసలు ఇది అవధానం అని ఎవరన్నారండి? పురాణ ప్రవచనంలో సాగుతుంది. గట్టిగా చప్పట్ల ప్రతిద్దాం. ఎంత జ్ఞానాన్ని పొంది మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. నిజంగా నిన్నటి నుంచి లైవ్లో చూస్తుంటే ఇది ప్రస్తుతం. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రస్తుతమే, సరదా కోసం మధ్య మధ్యలో అప్రస్తుతంలో నటిస్తారు. పాత్ర మాత్రమే. సమ్యక్ వ్యక్తిత్వముగాంచి సంతసిలి ప్రత్యక్షంబుగా చేరి. వాళ్ళు స్వతసిద్ధంగా పద్య కవులు, అవధాని కూడా కదండి. ఔసుల భానుప్రకాష్ అంటే చాలా సరసమైన కవిత్వం రాసినవాడు. మన తెలంగాణ సారస్వత పరిషత్తుకి ఎంతో సేవ చేసినవాడు. హాస్యం కోసం అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు గురువుగారు అలా చెలోక్తులు వస్తారు తప్ప స్వతసిద్ధంగా వాళ్ళు అంటే చాలా అభిమానం. అనుక్షణం ఎన్నెన్ని రకాల విశేషాలు పంపుతూ ఉంటాడు. అతను పంపినప్పుడల్లా నేను వాట్సాప్ చూస్తూనే ఉంటాను. ధన్యవాదాలు గురువు. అవకాశం ఉన్నప్పుడు సందేశం పంపుతూ ఉంటాం, లేకపోతే హృదయాదేశం అయిపోతుంది. అది సంతోషం. సమ్యక్ వ్యక్తిత్వముగాంచి సంతసిలి ప్రత్యక్షంబుగా చేరి చిద్రుగ్ వ్యామిశ్ర మహావతారముగా. అద్భుతంగా ఉండాలి. చిద్రుగ్ వ్యామిశ్ర మహావతారముగా. జ్ఞాన ప్రకాశం అన్నమాట. జ్ఞాన ప్రకాశం, భానుప్రకాశం లాగా జ్ఞాన ప్రకాశము అని అర్థం. చిద్రుగ్ వ్యామిశ్ర మహావతారముగా. ప్రాసల వల్ల ఎన్నో రకాలైనటువంటి సంధులు సమాసాలు అన్నీ కలిసి వస్తాయి. చిద్రుగ్వ్యామిశ్ర మహావతారముగా. మామూలు దృక్ Introducing the Cinelive C2S, a compact yet powerful broadcast switcher engineered for today's most demanding live productions. Encased in a Introducing the Cinelive C2S, a compact yet powerful broadcast switcher engineered for today's most demanding live productions. Encased in a full aluminum chassis, it features a 5.5-inch wide gamut precision display, delivering true-to-life monitoring whether you're in the studio or on the go. With 4 HDMI and 4 SDI inputs, the C2S allows flexible mixed format signal switching. An additional aux input and media source channel enable expanded content integration. Harness MV multi-view and super source capabilities to monitor up to 4 channels in real time. Dual mic inputs, customizable PGM and aux outputs, and support for high bitrate H.264 recording to SD, USB, or SSD ensure you capture every moment with cinematic precision. Dual RTMP streaming lets you go live to 2 platforms at once. ఒకే 2 నిమిషాలు వినండి. అలా వింటే ఇంత గొప్ప పద్యంలో ఉన్న అర్థం తెలుస్తుంది. ఓ దౌర్భాగ్యుడు ఉతచ్చుడు, వాడికి మాటలు రావు. తండ్రి తల్లి విసుక్కున్నారు. దాంతో వాడేమో హరిద్వార్ వెళ్ళిపోయాడు. అక్కడ ఆశ్రమంలో ఉన్నాడు. అలా మౌనంగా కూర్చునేవాడు. జనాలు చూసి వీడు అసత్యాలు ఆట కనీసం సత్యం పలుకుతాడు, ఏదో కొద్దిగా మాట్లాడతాడు, ఆ మాటలు అర్థం కాకపోయినా నిజం చెబుతాడని సత్యవృతుడని పేరు పెట్టారు. ఓ రోజున బోయివాడు ఒకడు ఓ అడవి పంది మీద బాణం వేశాడు. అది హడిలిపోయి ఈయన గుడిసెలో దూరింది. దూరగానే ఆ బోయివాడు వచ్చి, నేను ఓ పందిని వేటాడాను, అది ఇటే వెళ్ళింది, మీరు సత్యవృతులు, నిజం చెప్పండి, చెప్పకపోతే అది మహాపాపం,
చెబితే నేను ఆ పందిని చంపుకు తింటాను, మేము ఆకలితో మాడిపోతున్నాం అన్నాడు. ఇప్పుడు వీడికి ఏమిటి, సత్యం పలకాలి, సత్యం పలికితే పంది చచ్చిపోతుంది. హఠాత్తుగా వాడి నోటి నుంచి ఒక శ్లోకం వచ్చింది, ఏమని? యా పశ్యతి న సా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాథ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. నాయన నువ్వు అన్నది నిజమే, నేను పందిని చూశాను, కానీ దేంతో చూశాను? కంటితో చూశాను. చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, కాబట్టి నేను నిన్ను ఏం చెప్పి మెప్పించగలను? నీ స్వార్థం కోసం పంది ఎక్కడా అని అడిగితే నేను జవాబు చెప్పలేనురా అన్నాడు. వాడికి మతిపోయింది, వాడి బుర్ర పాడైపోయేదిట. చూసిన దాంతో మాట్లాడలేట, మాట్లాడేదాంతో చూడలేట, ఇదేదో లాజిక్ మ్యాజిక్ అని, నీకు అది అన్నం రా బాబు నాకు పిచ్చెక్కిందని పారిపోయాడు. వేటగాడికి మాత్రం సాన దొరికింది. చచ్చిపోతానన్న వాడు చావలేదండోయ్. ఈ పంది లేకపోవటంలో పళ్ళు కోసుకు తినేళ్ళు వాడు బ్రతికాడు. అంటే మాంసాహారిని శాకాహారిగా మార్చి అసత్యమాడకుండా శ్లోకం చెప్పి మహాపండితుడయ్యాడు. కాబట్టి ఆ మూకాఖ్యుణ్ణి కూడా, వాగ్వ్యాపారం లేనివాడిని కూడా బుధుడిగా మార్చి ప్రఖ్యాతినిచ్చే శక్తి ఆ అమ్మవారి శక్తికి ఉన్నది. అందువల్ల సత్యవ్రతోపాఖ్యానం దేవీ భాగవతం 3వ స్కంధంలో ఉంటుంది. దృగ్వ్యాసంగము చేత శాంకరిని ఎంతే వేడి పూజింప, సమ్యగ్ వ్యక్తిత్వముగాంచి సంతసిలి ప్రత్యక్షంబుగా చేరి, చిదృగ్వ్యామిశ్ర మహావతారముగ తన్బ్రోవంగ, మూకాఖ్యునిన్ వాగ్వ్యాపారము లేని వాడె బుధుడై ప్రఖ్యాతి నందెన్ కదా. అది కాస్త మన ఆముదాల వారి కాకిపిల్ల ముద్దు కోకిలకును, ఎవరి పిల్ల వారికే ముద్దు తోపంగా, ఎవరి పిల్ల వారికే ముద్దు తోపంగా. వారికి ఏ ముద్దు తోపంగా, ఏమొద్దు అంటాడు ఆయన. ఎవరి పిల్ల వారికే ముద్దు తోపంగా, ఎవరి పిల్లవారికే ముద్దు తోపంగా, ఎవరి పిల్లవారికే ముద్దు తోపంగా, ఎంత ఎంత పిల్లలేని ఎంతమంది పిల్లలేని తమకు, ఎంతమంది పిల్లలేని ప్రియము. బాగుందండి. కలియుగంలో కూడా ఎంతమంది పిల్లలు. అవధాని గారు పక్కనే పాత బస్తీ. అవధాని గారు అయ్యా, మీరు ఇది చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. మహిళా ప్రధానోపాధ్యాయున్ని సెలవిమ్మని కోరవచ్చా? మహిళా ప్రధానోపాధ్యాయున్ని సెలవిమ్మని కోరవచ్చా? మీరు ప్రధానోపాధ్యాయుని అంటే అక్కడితోనే మహిళ అని అర్థమైంది, మళ్ళీ మహిళా ప్రధానోపాధ్యాయుని ఎందుకు? సెలవిమ్మని కోరవచ్చా? ఎందుకు కోరకూడదు? మీరు కోరకూడదు, కానీ మీ వామాంగి కోరితే బాగుంటుంది. అంటే వారు సెలవు అంటే సే లవ్ అనే భావనలో అని ఉంటారు బహుశా. అది కూడా కాదులేండి, ఆయన ఉద్దేశం వేరు. పాపం అదేదో 6 నెలల్లో 3 నెలల్లో సెలవు ఇస్తారు కదా, అది ఈయన అడిగితే బాగుంటుంది. చెప్పండి మరి, ఎంతమంది పిల్లలేని తమకు పైగా. ఎంతమంది పిల్లలేని ప్రియము, కాని ఎంతమంది పిల్లలేని ప్రియము, కాని కాని లేక లేక కలిగిన ఎట్టి ఏకాకి పిల్ల ముద్దు కోకిలకును. ఏకాకి పిల్ల. కాని లేక లేక కలిగిన ఎట్టి ఏకాకి పిల్ల ముద్దు కోకిలకును. ఏకాకి అన్నమాట. ఏకాకి అనే సందేహం వస్తే మళ్ళీను అదే ఏకాకి. అది ప్రశ్న కాదు, సమాధానమే. అంటే సామాన్యంగా అందరి పిల్లలంటే ముద్దు ఉంటుంది, కానీ ఒకే ఒక్కడు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. తెలుగులోకి వచ్చేసి కనుక తత్సం అయింది కనుక దానికి పక్కన ఏమి పర్వాలేదు. అది అంచేత సీత కొడుకులాగా ఏకాకి పిల్ల అనమాట. అందులోనూ కేవలం మనకు మాత్రమే కాదు, ఒకే ఒక్క పిల్ల ఉంటే ఆ కోకిలకు కూడా ఇష్టమే అంతే తన పిల్ల. కాబట్టి ఎవరి పిల్ల వారికే ముద్దు తోపంగా, ఎంతమంది పిల్లలే. ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి, ఇందులోనే ఉంది అంతరార్థం. అసలు కోకిల గుడ్లు తీసుకెళ్ళి కాకి గుట్లో పెడుతుంది, తాను పెంచదు, తాను పొదగదు. పాపం కాకి తన గుడ్లేవో దీని గుడ్లేవో సరిగ్గా తెలియదు, అందుకని ఏం చేస్తుంది, పొదుగుతుంది.
పొదిగి కొంత పెద్ద అయ్యాక ఏమవుతుంది, అది కోకిలలో అరవడం మొదలెట్టాక నా పిల్ల కాదని దాని గూట్లోంచి బయటకు తోసేస్తుంది. అప్పటికి రెక్కలు వస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఈలోపు ఈ కోకిల ఏం చేస్తుందన్నమాట, తన గుడ్లు ఎందులో పెట్టిందో దానికి తెలుసుండోయి. అది కూడా అవధానం చేసింది కోకిల కూడా. అవధాన కోకిల కదా పైగా. అంచేది అవధాన కోకిల అంటే బిరుదు ఎందుకు ఇచ్చారు నాకు మరి? అందువల్ల ఈ కోకిల మధ్య మధ్యలో వెళ్ళి నా పిల్ల ఎలా ఉంది, నా పిల్ల ఎలా అని చూస్తుంది. కాకి గుడ్లు ఏమో 4 ఉంటాయి, కోకిల గుడ్డు ఒకటే ఉంటుంది. అందువల్ల ఏ కాకి పిల్ల ముద్దు కోకిలకును. బాగుంది. ఆయన ఏ వంకతో పూర్తి చేసినా అంత అంతరార్థం వచ్చింది అందులోకి. కానీ చిత్రం ఎప్పుడు కూడా కోకిలు ఇంత బాగా పాడుతుంది, కానీ ఈ మధ్యలో వాయించేవాళ్ళు పాడేవాళ్ళు పని చేయరే ఏమిటను. సంగీత ప్రియులు ఉంటారే వాళ్ళు పాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు. రోడ్డు కనబడితే వాళ్ళు పాట పాడేస్తారు. అందులో మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నాడు ఈయన. వారు పాడువారండి, బాగా పాడువాడు. ఇటు పాడువాడు, పద్యాన్ని అటు రాపాడువాడు. బాగుందండి. వల్లి త్రిపుర సుందరి గారు వారు మీకీ న్యాయమే దోషమే, మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపును కదా. అంతే. మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపును కదా. ఏ కల్పంబుననైన ధర్మమును రక్షింపంగనాయత్తులై అని చెప్పాను నిన్న. అంతే. ఏ కల్పంబుననైన ధర్మమును రక్షింపంగ ఆయత్తులై వీకన్ భారత వీర సైనికులే ఆవేశింత్రు. ఏ కల్పంబుననైన ధర్మమును రక్షింపంగ ఆయత్తులై వీకన్ భారత వీర సైనికులే ఆవేశింత్రు. అది కాశ్మీరమున్ మీకీ న్యాయమే అది దోషమే. అది కాశ్మీరమున్ మీకీ చక్కని పదాలు వచ్చినప్పుడు గట్టిగా అభినందిద్దాం. కాశ్మీరమున్ మీకు ఈన్ అన్నమాట. ఈన్ అంటే ఇవ్వడానికి, ఇవ్వడం. మీ కాశ్మీరమున్ మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపున్ గదా పాకిస్తానపు దుష్టసేన. భరత దంచేసేవాడు, సార్థక నామదేవుడయ్యాడు. సంపీడించి చంపున్ గదా పాకిస్తానపు దుష్టసేన భరతాంబ చెండు మవ్వారలన్. భరతాంబ చెండు మవ్వారలన్. ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అని నిద్దాం అందరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇట్లాంటి పద్య సమ్మేళనాలు దేశభక్తిని కూడా నూరిపోస్తాయడానికి ఈ పద్యం గొప్ప ఉదాహరణ. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీరం మీకు ఇవ్వం, అది న్యాయం కాదు. ఏ పరిస్థితుల్లోనూ కూడా మీకు ఈయన న్యాయమే అన్నారు. అది జనులను సంపీడించి చంపి ఈ భరత సేనని నాశనం చేయాలి అనేటటువంటి దౌర్భాగ్యుల్ని పాకిస్తాను సేనలని నాశనం చేసి మన భరత సేన విఖ్యాతి పొందుగాక ఆయన కోరిక. మీరంతా కూడా లేచి వెళ్ళిపోగలిగితే దివ్య ఏమిటి మరొక్కసారి ఈ పద్యాన్ని శ్రీ చెప్పుకుందాం. శృంగేరి జగద్గురువుల దివ్యాశస్సులతో దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక నిర్వహణలో వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి అనే ఈ శతావధాన కార్యక్రమంలో మొదటి ఘట్టం సమస్యాపూరణం పూర్తిగా పూర్తయింది. సమస్యాంశ పండితోత్తములందరూ కూడా పృచ్ఛక పండితోత్తములందరూ కిందికి వేయించేసిన తదుపరి దత్తపది అంశాన్ని పృచ్ఛకులను ఆహ్వానిస్తాము. ముందుగా ఈ వేదికకి అతిథులుగా శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారిని వేదిక మీదకి సవినయంగా కరతాళ ధ్వనుల చేత ఆహ్వానించుకుందాం. దత్తపది అంశంలోని పృచ్ఛక వర్గం 1 శ్రీ మాడుగుల మురళీధర శర్మ అవధాని గారు, 2 శ్రీమతి వాడపల్లి రాధ గారు, 3 శ్రీమతి భానుమతి హట్టి గారు, 4 డాక్టర్ ఉప్పలపాటి కుసుమకుమారి గారు, 5 డాక్టర్ పులిగడ్డ లైజవాణి గారు, 6 శ్రీమతి మామిళ్ళ లోకనాథం గారు, 7 శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు, 8 శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు, 9 శ్రీమతి మాంకాల లక్ష్మీ మానస గారు, 10 ముల్కూచి రాజేశ్వర శర్మ గారు, 11 ఆదరాసపల్లి శ్యామ్ మోహన్ శర్మ గారు, 12 డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారు, 13 శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు, 14 శ్రీ వెంకటకవి గారు, 15 శ్రీమతి పోకల సరిత గారు, 16 డాక్టర్ వి సురేష్ బాబు గారు,
17 శ్రీ పైడి లక్ష్మీనాగేశ్వరరావు గారు, 18 శ్రీ గెంటేల జగదీష్ చంద్రకుమార్ గారు, 19 శ్రీ భువనగిరి పురుషోత్తం గారు, 20 శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, 21 శ్రీ ఎస్వి రఘువీర ప్రతాప్ గారు, 22 డాక్టర్ కోటి లక్ష్మీ అన్నపూర్ణ గారు, 23 శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు, 24 శ్రీ పండరి రాధాకృష్ణ గారు, 25 పిఎస్ మూర్తి గారు. నేటి దత్తపది అంశానికి ఈ అంకానికి అదే విధి విధానంగా అప్రస్తుతం వారు అక్కడే కూర్చొని సభను రంజింప చేయవలసిందిగా కోరుతూ శ్రీ మాడుగుల మురళీధర శర్మ అవధాని గారు ఇచ్చినటువంటి కక గగ తతానన 2 పాదాలు చెప్పేశారు. కర్ణుడి మీద చంపకమార. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అయ్యా దత్తపదులు ప్రారంభించుకుందామండి. మొదట శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు కక గగ తత నన ఈ 4 పదాలతో కర్ణుణ్ణి వర్ణించమన్నారు. కకవికలైన బ్రహ్మ విధి కాంచిన దుర్భర భానుసూనుడే. కకవికలైన బ్రహ్మ విధిగాంచిన దుర్భర భానుసూనుడే. మొదటి పద్యంలోనే నన్ను తలుచుకున్నారు. Introducing the Cinetrique Stream Master 4 HD. Introducing the Cinetrique Stream Master 4 HDMI, a laptop-style portable video switcher designed for professionals on the move. Introducing the Cinetrique Stream Master 4 HD. Introducing the Cinetrique Stream Master 4 HDMI, a laptop-style portable video switcher designed for professionals on the move. The Stream Master features విజయాద్భుత అన్నామా? విజయాతత. అవును, తత కదా మరి. అకట రణంబునందు విజయాతత శక్తికి మూర్ఛబోవ. అంతవరకు చెప్పాం. మూర్ఛబోవ అంతే. మూర్ఛబోవ. కకవికలైన బ్రహ్మ విధిగాంచిన గగానన రావాలి కదా. కకవికలైన బ్రహ్మ విధిగాంచిన దుర్భర భానుసూనుడే. అకటరణంబునందు విజయాతత శక్తికి మూర్ఛబోవ. Introducing the Cinetrique Stream Master 4 HDMI, a laptop-style portable video switcher designed for professionals. గతియేది నాకు వేరొక గతియేది నాకు. మూర్చిపోయినప్పుడు అంతేలేండి మరి. వేరొక గతియేది నాకు. గగనోచిత పుష్పములంచు నెంచే. Introducing the Cinetrique Stream. వేరొక గతియేది నాకు గగనోచిత పుష్పమటంచు నెంచే. గగనోచిత పుష్పమే అంచు నెంచే. ఆ వికల సుయోధనాఖ్యుడు. చివరికి ఏం రావాలండి? నన రావాలి కదా. అంతే. నన. అవధాని గారు, వికల అంటే విశేషమైన కళ అని అర్థం అండి. అంతే. కాకపోతే తెలుగు కళ. వికల సుయోధనాఖ్యుడు కకవికలైన బ్రహ్మ విధిగాంచిన దుర్భర భానుసూనుడే. అకట రణంబునందు విజయాతత శక్తికి మూర్ఛబోవ. వేరొక గతి ఏది నాకు గగనోచిత పుష్పమై అంచు నెంచే. ఆ వికల సుయోధనాఖ్యుడు ఒక పిల్లిని నమ్మిన నక్కతాననన్. ఒక పిల్లిని నమ్మిన నక్కతాననన్. అందులో నన్న ఉంది. తాననన్ అన్నమాట. పిల్లేమో కర్ణుడు, ఎప్పుడు చూసినా పారిపోతూ ఉంటాడు చిన్న ధాటికే. ఈయనేమో నక్క. ఈ నక్కగారు వెళ్ళి పిల్లిగారిని నమ్మిందట. అది నక్కకి పిల్లికి స్నేహం కూడా భలే కలిపాడండి. కాబట్టి ఈ లెక్కన ఈ ఎక్కడో ఏ అడవిలోనూ చూసుంటాడు నక్క పిల్లి యొక్క స్నేహాన్ని. తాననన్. ప్రాంగణంలోకి చతుష్పాదులు వచ్చేసాయన్న. వాడపల్లి రాధ గారు
హరి 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 హరి. వేరొక గతియే ఏది నాకు గగనోచిత పుష్పమయంచు నెంచెన వికల సుయోధనాఖ్యుడొక పిల్లిని నమ్మిన నక్కతాననన్. వాడపల్లి రాధగారు వాడపల్లి రాధ గారు. 4 హరులు. హరిత హయాది దైవత సమర్చిత పాద సరోరుహుండు. హరిత ప్రతి పాదంలోనూ మొదట హరి 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 అని పెట్టాలన్నారు. హరిత హయాది దైవత సమర్చిత పాద సరోరుహుండు. శ్రీహరి గుణకీర్తన శ్రీహరి గుణనామ కీర్తన సమంచిత చిత్త సరోరుహుండు. సమాహిత అక్కడ ఇక్కడేమో ఆహిత. శ్రీహరి గుణనామ కీర్తన సమాహిత చిత్త సరోరుహుండు. మేము మనోహరి ఏమైనా వస్తుందేమో అనుకుంటున్నాం. ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. ఆరుద్ర గారిది వారసత్వం. తా రెండో పదం చివరి అక్షరం అంతే. హరిణము జింక. హరిణ కపాల శూల కలితాద్భుత పాణి సరోరుహుండు. అంతే, ఆయన చేతిలో జింక ఉంటుంది, కపాలం ఉంటుంది, శూలం ఉంటుంది. తా హరిణ కపాల శూల కలితాద్భుత పాణి సరోరుహుండు. పాద సరోరుహం, చిత్త సరోరుహం, పాణి సరోరుహం. అంత పద్మమయం. పద్మం లేకుండా ఈ ప్రపంచం ఎక్కడై ఉంటుంది? సర్వం పద్మమే. ఒక పద్మం కదా ఇందులో. పాణి సరోరుహుండు. గోహరి. గో అంటే వృషభం, హరి అంటే అశ్వం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి వృషభాన్ని తన వాహనంగా కలవాడెవరు? శంకరుడు. అదే కాదండో, గోహరి అంటే సాక్షాత్ సూర్యభగవానుడు. అంటే ఇంగ్లీష్లో గోహరి అంటున్నారేమో మేము అనుకుంటున్నాం. అంచేత సాక్షాత్తు సూర్యభగవానుడితో కూడి విహరించేటటువంటి వాడు ఆయన. సూర్యుడు కుడికను కదా మరి. గోహరి గిరిజా గోహరి. అంటే పిలవడం మీవంతే, పొమ్మడం మీవంతేనా? గోహరి అనేస్తున్నారు అప్పుడే. పిలవడం మీవంతే, పంపించడం మీవంతేనా? గోహరి అంటే ఉద్వాసన చెబుతాంగా మరి. ఆవాహనం చేసినప్పుడు కంహరి. కాబట్టి గోహరి గిరిజా విహారి. గోహరి గిరిజా విహారి సదయాకృతి శంకరుడు ఓమునెల్లరన్. శివుడికి గోహరి అని కూడా పేరు తెలుసు. ఎందుకో తెలుసో? గో అంటే ఇంద్రియాలండోయ్. ఇంద్రియములను హరించువాడు గనక, ఇంద్రియాలను అదుపులో పెడతాడు గనక గోహరి అని పేరు ఆయనకి. ఏది ఆనుశాస్త్రిక పరంలో చెబుతారు శివసహస్రనామంలో. అలా ఇంద్రియములను అదుపులో పెట్టేటటువంటి గిరిజా విహారి. ఇది ఎంత చమత్కారం అంటే, పార్వతీదేవి పక్కన ఉండగా ఇంద్రియాలు అదుపులో ఉండడం ఎంత కష్టం. గిరిజా విహారిట, కానీ గోహరి అట. కాబట్టి గోహరి గిరిజా విహారి సదయాకృతి శంకరుడు మునెల్లరన్. మళ్ళీ చెబుతారా? చెబుతాను. చెప్పండి బూటండి. హరిత హయాది దైవత సమర్చిత పాద సరోరుహుండు. శ్రీహరి గుణనామ కీర్తన సమాహిత చిత్త సరోరుహుండు. తా హరిణ కపాల శూల కలితద్భుత పాణి సరోరుహుండు. గోహరి గిరిజా విహారి సదయాకృతి శంకరుడు ఓమునెల్లరన్. భానుమతి గారు హట్టి. తరళమా వీరికి? తరళం అంతే. అంతేనా? అంతే. సౌగంధికం అడిగారుగా. సౌగంధికోపాఖ్యానంలోకి వెళ్ళండి ఒకసారి. మరులు మీరిన చిన్ని ఆశను మాని నీ మణి కోరగా గిరులనైనను పిండి చేసెడి కేలు గల్గిన భీముడే. అక్కడి వరకు చెప్పాం. ఇంక తరులు యవ్వవలయును విరులు కూడా యవ్వవలయును తరగ ఎమ్ము తండ్రి. సరళమైన వారికి సరళమే. తరులతాధ్వమునన్
తరు లతాధ్వమునన్. ఇంకా మాకు ఆ కళ్యాణి వదలదే. తరు లతాధ్వమునన్, తరులు అరణ్య మార్గంలో అన్నమాట. తరు లతాధ్వమునన్, అధ్వమునన్, అధ్వమునన్. అధ్వము అంటే మార్గము, అధ్వాన్నం అనే పదం అలా వచ్చింది. అంటే దారిలో తినే భోజనం కనుక అధ్వాన్నం. ఉదాహరణకి ఇప్పుడు మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, నేను కాదు ఇలాంటివైనా, సరిగ్గా నెంబర్ 1